హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధురి వ్లాగ్స్ అండ్ కుకింగ్. మొక్కలేనిదే ముద్ద దిగని మనకి ఈ బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెనే ముట్టలేకపోతున్నాం కదా! నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఏం చేస్తాం, తినకూడదు. అందుకనే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా మిల్ మేకర్ పలావ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. లేట్ చేయకుండా మీరు కూడా చూసేసి ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే మిల్ మేకర్‌ని తీసుకొని ఒక 5 నిమిషాలు వాటర్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత బాగా పిండి తీసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్‌ని తీసుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసి బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్‌ని వేసి తర్వాత కొద్దిగా ఆనియన్స్‌ని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, సారీ వాటి పేరేంటి? మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్‌ని వేసి కలుపుకుంటే బాగా మగ్గుద్ది. తర్వాత కొద్దిగా టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్‌ని వేసి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడేట్టు వాటర్‌ని కూడా యాడ్ చేయాలి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్న నార్మల్ రైస్, అందుకే 4 గ్లాసుల వాటర్‌ని అయితే యాడ్ చేస్తున్నా. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని మనం ముందుగా తీసుకున్న రైస్‌ని కూడా వేసి కొద్దిగా కొత్తిమీరని వేసి కలపాలి. కలిపి కుక్కర్ మూతను పెట్టి లో టు మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్‌లో నార్మల్‌గా పోయిన తర్వాత చూస్తే టేస్టీ అయిన మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్